హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వికేష్ తెలుగు. ఈరోజు మరొక అన్బాక్సింగ్ వీడియో తీసుకొచ్చాను మీకోసం. మొబైల్ ఫోన్కి కంపాటబుల్గా ఉండేటువంటి ఒక వైర్లెస్ మైక్ తీసుకొచ్చాను. ప్రోడక్ట్ ఓపెన్ చేసి చూద్దాము. ఇదే గ్రెనారియో కంపెనీ నుంచి వచ్చేటువంటి P10 వైర్లెస్ మైక్. చూస్తే మనకి వైర్లెస్ మైక్రోఫోన్ ఉంది, ఇటుపక్క కూడా వైర్లెస్ మైక్రోఫోన్ ఇచ్చాడు. బ్యాక్ సైడ్ చూస్తే కీ ఫీచర్స్ ఇక్కడ మెన్షన్ చేశాడు. ప్లగ్ అండ్ ప్లే, 30 meters ఆఫ్ యాక్సెసిబుల్ రిసెప్షన్, ప్రిసైజ్ రేడియో, కిందనేమో మనకి క్లియర్ టింబర్, హైలీ సెన్సిటివ్, వైడ్లీ కంపాటబుల్ అని చెప్పేసి కీ ఫీచర్స్ మెన్షన్ చేశాడు. ఒకసారి బాక్స్ ఓపెన్ చేసేసి లోపల కంటెంట్స్ ఏమేమి వస్తాయి, ఎట్లా ఉంది మైక్ చూద్దాము. గ్రెనార్లో వైర్లెస్ మైక్లో చాలా మోడల్స్ ఉన్నాయి, కాకపోతే ఇది ఫీచర్స్ అన్నీ బాగున్నాయి. లేటెస్ట్ మోడల్ ఇది, చాలా బాగుంది, అందుకే ఇది రివ్యూ చేస్తున్నాను. బాక్స్ ఓపెన్ చేసి కంటెంట్స్ ఒకసారి ఎట్లా ఉన్నాయో చూద్దాము. ఇది క్యారింగ్ కేస్లో వస్తుంది, ఛార్జింగ్ కేస్తో పాటు వస్తుంది. పక్కన మనకి యాక్సెసరీస్కి ఒక బాక్స్ ఇచ్చాడు. ఓపెన్ చేసి చూద్దాము ఏమేమి ఉంది, ఎట్లా ఉంది అనేది. ఇది డ్యూయల్ ఛానల్ మైక్రోఫోన్ సెట్. సో కేస్తో వస్తుంది, పక్కకు పెట్టేద్దాము. తర్వాత లోపల ఏమున్నాయి కంటెంట్స్ చూద్దాము. ఒక యూజర్ మాన్యువల్ మనకు ఒకటి గ్రెనారో నుంచి P10 మోడల్ ఇచ్చేసాడు. దీంట్లో క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనకి స్పెసిఫికేషన్, కీ స్పెసిఫికేషన్స్, తర్వాత ఎట్లా సెటప్ చేసుకోవాలి కూడా మనకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసేసాడు. హౌ టు యూజ్ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశాడు. ఫోన్కి ఎట్లా కనెక్ట్ చేసుకోవాలా ఏంటనేది. తర్వాత మైక్రోఫోన్స్ ఏంటి, మైక్రోఫోన్స్ బటన్స్ కూడా మనకి క్లియర్గా యూజర్ మాన్యువల్లో మెన్షన్ చేశాడు. తర్వాత యాక్సెసరీస్ బాక్స్ చూద్దాము, దీంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి ఓపెన్ చేసి కంటెంట్స్ ఏమేమి ఇచ్చాడో చూద్దాము. ఇది మొబైల్ ఫోన్కి మాత్రమే పనిచేస్తుంది. ఒక అడాప్టర్ ఇచ్చాడు, ఇది మనకి ఐఫోన్ కోసము. C type to లైట్నింగ్ కేబుల్ అడాప్టర్ అది. తర్వాత మనకి USB డ్యూయల్ ఛార్జర్, ఇది డ్యూయల్ C type ఉన్నటువంటి ఛార్జర్. సో రెండు మైక్రోఫోన్స్ మనము సపరేట్గా ఛార్జ్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు, లేదంటే కేస్ కూడా డైరెక్ట్గా ఒక USB కేబుల్తో ఛార్జ్ చేయొచ్చు. ఇప్పుడు కేస్ ఓపెన్ చేసి లోపల చూద్దాము. దీంట్లో మనకి రెండు ట్రాన్స్మిటర్స్, రెండు మైక్రోఫోన్స్, ఒక రిసీవర్ ఉంటుంది. ఇవి రెండు మైక్స్ లెఫ్ట్ అండ్ రైట్ ఉన్నాయి. మనకి మధ్యలో ఒక C type అడాప్టర్ వస్తుంది, మొబైల్ ఫోన్కి మనం అటాచ్ చేసి రికార్డ్ చేయొచ్చు. ఇది రిసీవర్. మనకి ఐఫోన్ కావాలంటే ఈ లైట్నింగ్ అడాప్టర్ని యూజ్ చేసి ఐఫోన్కి వాడుకోవచ్చు. పాత మొబైల్స్ మనకి మైక్రోబీ ఉంటే దానికి అడాప్టర్ సపరేట్గా తీసుకోవాలి. సో కేస్ చూసినట్టయితే కేస్ అంతా కూడా అల్యూమినియం బిల్ట్. కింద మనకి ఛార్జింగ్ చేసుకోవడానికి పోర్ట్ ఉంది. బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. యాక్షన్ చూడండి ఒకసారి, బాగుంది. సో ఇక్కడ మనకి ట్రాన్స్మిటర్ చూసినట్టయితే ఇక స్టిక్కర్ వేసాడు ఛార్జింగ్ పాయింట్స్కి, అది మనం పీల్ ఆఫ్ చేసేయాల. ఇవి రెండు కూడా మనకి డ్యూయల్ ఛానల్, కావాలంటే ఒకటి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి బాక్స్ కంటెంట్ చూస్తే మనకి రెండు ట్రాన్స్మిటర్లు, ఒక రిసీవర్, ఒక అడాప్టర్ ఐఫోన్ కోసము, తర్వాత ఒక యూజర్ మాన్యువల్, USB డ్యూయల్ ఛార్జింగ్ కేబుల్, ఇండివిజువల్ మైక్స్ కానీ లేదంటే డైరెక్ట్గా కేస్ కానీ ఛార్జ్ చేసుకోవచ్చు. ఒకసారి ఇది చూద్దాము. ఇది పీల్ ఆఫ్ చేస్తాను. ఛార్జింగ్ పోర్ట్స్ కింద చిన్న మనకి ఛార్జింగ్ పిన్స్ ఉన్నాయి. ఇది కేసులో పెట్టగానే మనకి డైరెక్ట్గా ఛార్జ్ అయిపోతుంది. సో ఈ మైక్ కూడా తీసేసాను. సో కింద చూడొచ్చు ఛార్జింగ్ పాయింట్స్. ఒకసారి ఇది నేను ఫోన్ కనెక్ట్ చేసి సౌండ్ టెస్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మీరు వింటున్న ఈ ఆడియో నా ఫోన్లో రికార్డ్ అయిన ఆడియో, అది డైరెక్ట్గా ఫోన్లో నుంచి రికార్డ్ అవుతుంది. ఇక్కడ నేను మైక్ కనెక్ట్ చేస్తున్నాను, మైక్ ఫోన్ కనెక్ట్ చేస్తాను, చేసి ఆడియో రికార్డింగ్ చేస్తాను. ఒకసారి చూడండి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఫ్యాన్ ఆన్ చేశాను, ఫ్యాన్ ఆన్లో ఉంది, బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనము ఆడియో గ్రెనారియో P10 నుంచి రికార్డ్ అయిన ఆడియో విందాము.
ఇప్పుడు మీరు వింటున్న ఈ ఆడియో వచ్చేసి గ్రెనారో P10 వైర్లెస్ మైక్రోఫోన్లో రికార్డ్ అయిన ఆడియో. ఒకసారి చూడండి, బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా ఉంది. ఇక్కడ దీనికి నాయిస్ క్యాన్సిలేషన్లో 3 లెవెల్ ఉంటుంది. ఒకసారి నేను ఈ మైక్ పైన ఒక బటన్ ఉంది, ఒకసారి ప్రెస్ చేసి ఒకసారి బ్లింక్ అయింది. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 1లో ఉంది. మీకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ కొద్దిగా తగ్గి ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ప్రెస్ చేస్తే 2 టైమ్స్ బ్లింక్ అయింది లైట్. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 2, బ్యాక్గ్రౌండ్ నాయిస్ కొద్దిగా తగ్గింటుంది ఇంతకుముందు కంటే. అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇంకొకసారి ప్రెస్ చేస్తే 3 టైమ్స్ బ్లింక్ అయింది. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 3. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఆల్మోస్ట్ ఆల్ చాలా తగ్గింటుంది. నాయిస్ క్యాన్సిలేషన్ చేసినప్పుడు మనకి ఫిల్టర్స్ యూజ్ చేస్తారు కాబట్టి వాయిస్ కూడా కొద్దిగా తగ్గుతుంది. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసినప్పుడు మనం కొద్దిగా లౌడ్గా మాట్లాడడం మంచిది. ఇప్పుడు నేను మళ్ళీ ప్రెస్ చేసాను, ఇది నార్మల్ మోడ్కి వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా ఫస్ట్ ఎట్లయితే ఉండిందో అట్లా వస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ ఆడియో క్లిప్ అంతా కూడా నేను గ్రెనారో P10 వైర్లెస్ మైక్లో రికార్డ్ చేశాను. ఎట్లాంటి ఎడిటింగ్ కూడా చేయలేదు. ఇది ఫుల్ రా ఆడియో. ఇది గ్రెనారో P10 వైర్లెస్ మైక్ నుంచి వచ్చేటువంటి సౌండ్ అవుట్పుట్. ఇప్పుడు గ్రెనారో మైక్ని ఫోన్కి కనెక్ట్ చేశాను. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో గ్రెనారో వైర్లెస్ మైక్ నుంచి వస్తుంది. ఒకసారి చూడండి. నేను ఫోన్ నుంచి ఇప్పుడు డిస్టెన్స్ వెళ్తున్నాను. ఇప్పుడు మీకు కొన్ని బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా వస్తుంటుంది. ఒకసారి నాయిస్ రిడక్షన్ లెవెల్ చూద్దాము. సింగిల్ ప్రెస్ చేశాను. ఇప్పుడు నాయిస్ రిడక్షన్ లెవెల్ 1లో ఉంది. ఇది మీకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా కొద్దిగా తగ్గి ఉంటుంది. ఇప్పుడు ఇంకొకసారి ప్రెస్ చేశాను. ఇప్పుడు నాయిస్ రిడక్షన్ లెవెల్ 2లో ఉంది. నేను ఫోన్ నుండి ఒక 15 ఫీట్ డిస్టెన్స్లో ఉన్నాను. ఇంకొకసారి ప్రెస్ చేస్తాను. ఇప్పుడు నాయిస్ రిడక్షన్ లెవెల్ 3లో ఉంది. ఆల్మోస్ట్ ఆల్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అన్నీ కూడా మీకు బాగా తగ్గింటాయి. ఇంకా కొద్దిగా దూరం వెళ్తున్నాను ఫోన్ నుండి. దాదాపుగా ఒక 20 ఫీట్ డిస్టెన్స్లో ఉన్నాను. సో ఈ మైక్ మ్యూట్ చేయాలంటే మ్యూట్ ఆప్షన్ కూడా ఉంది. ఈ బటన్ని మనము 2 టైమ్స్ ప్రెస్ చేస్తే మ్యూట్ అవుతుంది. ఒకసారి చూడండి, మ్యూట్ చేస్తాను. మళ్ళీ డబుల్ ప్రెస్ చేస్తే అన్మ్యూట్ అవుతుంది. ఇది గ్రెనారో వైర్లెస్ మైక్ యొక్క సౌండ్ అవుట్పుట్.